సో టీమిండియా ప్లేయర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. లైవ్ లో చూద్దాం ఇది. మనం చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో టీమిండియా ప్లేయర్స్ అందరూ అక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు టీమిండియా ప్లేయర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతున్నారు. వరల్డ్ కప్ తో మోదీ నివాసానికి రోహిత్ సేన టీం వెళ్ళింది. ప్రధానితో వారంతా డిస్కస్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ని. T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్లేయర్స్ ని ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు స్వయంగా వారందరితో భేటీ అయ్యి వారితో సరదాగా మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. క్రికెటర్స్ కి తన నివాసంలో అల్పాహార విందిస్తున్నారు ప్రధాని మోదీ. సమావేశం తర్వాత టీమిండియా ముంబైకి వెళ్తుంది. సాయంత్రం ముంబైలో రోడ్ షో జరగనుంది. షో అనంతరం వాంకడే స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. ప్రస్తుతం మోదీ నివాసంలో టీమిండియా క్రికెటర్స్ ఉన్నారు. మనం చూస్తున్నాం మోదీతో వారందరూ ముచ్చటిస్తున్నారు. కప్ ఏదైతే కప్ గెలిచారో ఆ కప్ ని తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి టీమిండియా ప్లేయర్స్ అందరూ వెళ్లారు. ప్రధాని అల్పాహార విందిచ్చారు. వారితో ముచ్చటిస్తున్నారు. మనం ఆ కప్ ని కూడా చూడొచ్చు. విన్నింగ్ కప్ ని తీసుకొని ప్రధాని మంత్రి మోదీ దగ్గరికి వెళ్లారు. మోదీ నివాసంలో ప్రెజెంట్ టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు. ప్రత్యేక విమానంలో ముంబైకి మరి కాసేపట్లో బయలుదేరబోతున్నారు. ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ కూడా ఈ రోజు సాయంత్రం ఉంది. 5 గంటలకు రారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించబోతున్నారు. మనం ప్రెజెంట్ చూడొచ్చు ప్రధాని నివాసానికి టీమిండియా ప్లేయర్స్ చేరుకున్నారు. వరల్డ్ కప్ తో మోదీ నివాసానికి రోహిత్ సేన వెళ్ళింది. మనం చూస్తున్నాం ప్రధాని మోదీ వారందరితో సరదాగా ముచ్చటిస్తున్నారు. T20లో వరల్డ్ కప్ ని గెలిచిన సందర్భంగా ప్రధాని మోదీ ఫోన్లో వారందరినీ అభినందించడం జరిగింది. ఆ తర్వాత స్వయంగా ప్రధాని నివాసానికి కప్ తో పాటు వెళ్లి వారందరూ ప్రధానితో ముచ్చటించారు. మనం చూసాం. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్లేయర్స్ అందరినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. క్రికెటర్స్ కి తన నివాసంలో అల్పాహార విందు ప్రధాని మోదీ ఇచ్చారు. ఈ సమావేశం అయిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అంతా ముంబైకి వెళ్తారు. సాయంత్రం ముంబైలో రోడ్ షో జరగనుంది. ఈ రోడ్ షో అనంతరం వాంకడే స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. మనం చూస్తున్నాం ప్రెజెంట్ మోదీ నివాసంలో టీమిండియా క్రికెటర్స్ ఉన్నారు. వారు ఏదైతే కప్ గెలిచారో ఆ కప్ ని తీసుకొని మోదీ నివాసానికి వెళ్లడం జరిగింది. చూస్తున్నాం మనం దానికి సంబంధించిన విజువల్స్ ని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీమిండియా ప్లేయర్స్ ని అభినందించారు. మోదీతో వారందరూ సమావేశమయ్యారు. మనం చూస్తున్నాం మోదీ వారందరితో కూడా ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. టీమిండియా ప్లేయర్స్ కప్ గెలవడం పట్ల ప్రధాని మోదీ వారందరినీ అభినందించారు. ప్రధాని మోదీ తన నివాసంలో ప్లేయర్స్ అందరికీ అల్పాహార విందిచ్చారు. ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ ఈరోజు సాయంత్రం జరగబోతుంది. అక్కడ నుంచి సాయంత్రం 5 గంటలకు నారిమన్ పాయింట్ నుంచి వాంకడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించబోతున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్ పై పరేడ్ జరగబోతుంది. ప్రధాని మోదీ నివాసం నుంచి ఆ విజయోత్సవ ర్యాలీకి టీమిండియా ప్లేయర్స్ వెళ్లబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు. మనం చూడొచ్చు వరల్డ్ కప్ తో మోదీ నివాసానికి రోహిత్ సేన వెళ్ళింది. T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్లేయర్స్ ని ముందుగా ఫోన్లో అభినందించారు ప్రధాని. ఈ రోజు స్వయంగా ప్లేయర్స్ అందరూ ప్రధాని మోదీ నివాసానికి వరల్డ్ కప్ తో వెళ్లడం జరిగింది. వరల్డ్ కప్ ని ప్రధాని మోదీకి చూపిస్తూ ఫోటోలు దిగిన విజువల్స్ ని కూడా మనం ఇప్పటి వరకు చూసాం. క్రికెటర్స్ కి తన నివాసంలో అల్పాహార విందును ప్రధాని మోదీ ఇచ్చారు. అండ్ ఈ సమావేశం తర్వాత టీమిండియా ప్లేయర్స్ ముంబైకి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం ముంబైలో రోడ్ షో జరగబోతుంది. రోడ్ షో అనంతరం వాంకడే స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ ప్రధాని మోదీ నివాసంలో ఉన్నారు. ప్రధాని మోదీ వారందరితో సరదాగా ముచ్చటించారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. ప్రధాని వారిని ప్రత్యేకంగా తన నివాసంలో అభినందించడం జరిగింది.
ప్రధాని మోదీ క్రికెటర్స్ కి తన నివాసంలో అల్పాహార విందిచ్చారు. సమావేశం తర్వాత టీమిండియా ముంబైకి బయలుదేరి వెళ్తుంది. అక్కడ నుంచి ఈ రోజు సాయంత్రం ముంబైలో రోడ్ షో జరగనుంది. ఈ రోడ్ షో అనంతరం వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. మోదీ సమావేశం తర్వాత టీమిండియా బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరనుంది. ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్ పై పరేడ్ జరగనుంది. ఈ సందర్భంగా స్టేడియంలో జట్టు సభ్యులు, కోచ్, సహాయక సిబ్బందిని బీసీసీఐ సత్కరించనుంది. ఇప్పటికే ప్రకటించిన 125 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో టీమిండియా ప్లేయర్స్ ఉన్నారు. వరల్డ్ కప్ తో మోదీ నివాసానికి రోహిత్ సేనా వెళ్ళింది. మనం చూస్తున్నాం వరల్డ్ కప్ విజువల్స్ ని మనం చూడొచ్చు. వరల్డ్ కప్ తో రోహిత్ సేనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ వాళ్ళు ఫొటోస్ దిగుతున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. T20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా ప్లేయర్స్ అందరినీ కూడా అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో అభినందించడం జరిగింది. ఈ రోజు స్వయంగా తన నివాసంలో రోహిత్ సేనా టీమిండియా ప్లేయర్స్ అందరితో కూడా భేటీ అయ్యారు. వారితో ముచ్చటిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ని. ప్లేయర్స్ అందరినీ కూడా ప్రధాని మోదీ స్వయంగా అభినందించడం జరిగింది. క్రికెటర్స్ కి తన నివాసంలో అల్పాహార విందు ప్రధాని మోదీ ఇస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం టీమిండియా ముంబైకి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. ఈరోజు సాయంత్రం ముంబైలో రోడ్ షో జరగనుంది. ఈ రోడ్ షో అనంతరం వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు. మోదీ సమావేశం తర్వాత టీమిండియా బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరనుంది. ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్ పై పరేడ్ ని నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో జట్టు సభ్యులు, కోచ్, సహాయ సిబ్బందిని బీసీసీఐ సత్కరించనుంది. ఇప్పటికే ప్రకటించిన 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అక్కడ అందజేయబోతోంది.